4801 ఒకటో రోజు ఉదయకాల సమయంలో పరిశుద్ధ దేవుని ఆరాధన దినం. నా పాలన వందనాలు. అందరికీ వందనాలు. స్తుతులు చెల్లించుకుందాం. ప్రభువుకు స్తుతులు చెల్లిస్తాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి అయిన దేవ, స్తుతులకు పాత్రుడా, ఆది సంభూతుడా, అన్ని నామముల కన్నా పైనామము మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఉదయకాలం అరుణోదయమునే ప్రభువా తండ్రి, మీ పరిశుద్ధ దినములో మేము స్థుతించుటకు, ఆరాధించుటకు, మీరు చేసిన మేలు తలపోసుకుంటూ నాయన తండ్రి, నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ సన్నిధిని నడిపించినందుకు స్తోత్రాలు. దినదినము అనుదినము ఈ విధంగా ప్రభువా మిమ్మల్ని గణపరచుటకు, మీరు చేసిన మేలు తలపోసుకుంటూ జ్ఞాపకం చేసుకునే భాగ్యం ఇచ్చినారు. స్తోత్రాలు. చేరక ప్రత్యేకంగా ఉన్నదేవా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, మా రక్షకుడు, మా విమోచకుడు, మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచి తిరిగి రానందుకు స్తోత్రాలు చేస్తూ, నాయన మేము జ్ఞాపకం చేసుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, దినవంతట్లో ఇన్ని మేలు చేసిన మా ప్రభుకి ఏమి ఇచ్చిన రుణత్వం తిరిగి నరిగిన హృదయంతో ప్రభా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుండగా దయతో ఆగ్రహించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. ఆమేన్ అన్న. వందనాలు అన్న. తిమోతి గారు గుడిగుడి కాలనీ కీర్తన పాడి వినిపించవలసిందిగా ప్రభును స్థుతించవలసిందిగా ప్రభులను కోరుతుంది. అన్నా తిమోతి అన్న. వందనాలన్నా. వందనాలన్న. దేవునికి స్తోత్రములు. మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యకు చేరివచ్చిన దేవుని దాసులకు, పెద్దలకు, సహోదరి సహోదరులకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవుని దాసులకు, బర్నబాసన్నకు అందరికీ పేరు పేరు వరుసన ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, పాట పాడి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. క్రైస్తవ సునాద కీర్తనల పాటల పుస్తకంలో నుండి 316వ కీర్తన పాడి ప్రభుని స్తుతిద్దాం. అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి చూతును, అసమానమైన నీదు ప్రేమను ఇలా దేనితో సరిచూతును. ఆ ప్రేమమూర్తి యేసు నీ ఉండగా నేనింక వేరేమీ కోరుకుందును. ఆ ప్రేమమూర్తి యేసు నీ ఉండగా నేనింక వేరేమీ కోరుకుందును. అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి చూతును. నా కోసమే ఆ సిల్వలో ఎన్నెన్న బాధలు అనుభవించినావు. నా కోసమే ఆ సిల్వలో ఎన్నెన్ని బాధలు అనుభవించినావు. మరణంబునందునంతగా నీ ప్రేమ చూపినావుగా, మరణంబునందునంతగా నీ ప్రేమ చూపినావుగా, నీ ప్రేమ చూపినావుగా. అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి చూతును. ఇహలోకపు మమతలన్నీయు నీ ప్రేమ ముందు
బహు స్వల్పమే. ఇహలోకపు మమతలన్నీయు నీ ప్రేమ ముందు బహు స్వల్పమే. ఇలాలోని సంపదలన్నీయు నీ ఎదుట చూడ అల్పమే. ఇలాలోని సంపదలన్నీయు నీ ఎదుట చూడ అల్పమే. నీ ఎదుట చూడ అల్పమే. అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి చూతును. ఇలా నన్ను గన్నా తల్లి కన్నను విలువైన ప్రేమ చూపిచుంటివే. ఇలా నన్ను గన్నా తల్లి కన్నను విలువైన ప్రేమ చూపింటివే. వెలలేని మంచి మిత్రుడా, బలమైన నా దేవుడా. వెలలేని మంచి మిత్రుడా, బలమైన నా దేవుడా. బలమైన నా దేవుడా, అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి చూతును. అసమానమైన నీదు ప్రేమను ఇలా దేనితో సరిచూతును. ఆ ప్రేమమూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమే కోరుకుందును. ఆ ప్రేమమూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమి కోరుకుందును. అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి చూతును. అన్నా వందనాలన్నా. అనా మంచిది తిమోతి అనా వందనాలు. ప్రభుని చక్కగా గణపరచడానికి దేవుడు చక్కని కీర్తన ద్వారా మామను మహిమపరుచుకున్నారు. ప్రభు వందనస్తులు అంటున్నాం. పెద్దలు మన ప్రియులు శివయ్యన్న గారు ప్రార్థన చేస్తే వాక్యంలోకి వెళదాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, స్తోత్రములు స్తోత్రములు నాయనా. మా జీవితంలో మరొక దినమిచ్చారు, మరొక తరుణమిచ్చారు, మరొక ఆశని పొడిగించారు ప్రభా. ఈ పరిశుద్ధమైన దినములో నీ కృప చూపినందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును నాయనా. నా తండ్రి, నిలబడి నీ వాక్యం అందిస్తున్న నీ దాసుని మీరు బలపరచండి, స్థిరపరచండి, సహాయపడండి, కనికరము చూపించండి. దేవానికి స్తోత్రములు నాయన. ఈ వాక్యం అంతట్లో కూడా తోడు నీడ ఉండి ఆది ఎంత మీరే నడిపించామని నీ దాసుడు నిలబడుతుండగా ప్రభువా, ఏమీ లేనంటి వాడు ప్రభువా, కేవలం నోట మాట కలిగినట్టు వాడే నాయనా. నోటి స్వరాన్ని మీరు తాకండి. దేవానికి స్తోత్రములు ప్రభువా. మాకు కావలసిన వర్తమానాన్ని మాకు దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నా. దయ చూపించి కనకరించమని యేసు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్న వందనాలు శివయ్యన్న. వందనాలు. దేవుని యొక్క దాసులు వై రాజ్ కుమార్ గారు మార్కాపురం నుంచి వాక్యానికి దేవుడు ఈ దినాన్ని సిద్ధపరిచారు. ఆరాధన తలంపులు, అలాగే మరి హెచ్చరిక తలంపులు 2 వర్తమానాలు ఇవ్వాల్సి ఉంటుండగా సమయాన్ని వారే కుదించుకొని సమయాన్ని సరిపెట్టుకునేలాగున
సమయాన్ని తీసుకొనవలసిందిగా. అన్న రాజకుమార్ అన్న, వందనాలు. రాజ్ కుమార్ బ్రదర్ మీట్ లో ఉన్నారు. ఉదయకాల సమయంలో మరి ఈ కాన్ఫరెన్స్ లో ఈ రీతిగా చేరడం, ఈ పునరుద్ధాన దినంలో నేను చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. ప్రేమ కలిగిన దేవుడు తన కృపచేత మరి కొన్ని దినముల తర్వాత మీతో కలిసి మరి ఈ రీతిగా ప్రభువును స్తుతించడం, ప్రభుని కీర్తించడం, ప్రభుని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ యొక్క కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న కార్యనిర్వాహకులకి, మరి అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న వారికి, ప్రత్యేకంగా లైవ్ లో పాల్గొన్న వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రేమ కలిగిన దేవుడు తన కృప చేత మనమందరినీ సజీవు లెక్కలో ఉంచి, సజీవులే కదా నన్ను స్తుతించెదరని ప్రభు తెలియచేసినట్లుగా ఈ దినమున సజీవులమై ఆయన పాదములు పట్టుకునే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆరాధన తలంపులలో దైవ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక పిల్లరా 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4-5 వచనాలు నేను చదువుతున్నాను. మన అందరికి పరిచయం ఉన్న దేవుని లేఖన భాగాలే. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత అనే మాటలు మనం చూస్తున్నాం. క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను, కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారములు అత్యధికమైన తన కృపా మహిమకు రాబో యుగములలో కనుపరచు నిమిత్తము అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పిల్లారా, మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రేమ కలిగిన దేవుడు మరి అపోస్తులైన పౌలు గారి ద్వారంగా మరి 7 పత్రికలలో, మరి సంఘాలకు రాసిన పత్రికలలో ఇదొకటిగా మనం చూడగలం. చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మరి ప్రేమ కలిగిన దేవుడు మరి అనేక రీతిలుగా మొదటి శతాబ్దంలో ఉన్న ఎఫెసు సంఘాన్ని నేటి సార్వత్రిక సంఘముగా ఉన్న వారికి, యుగాంతమందున్న వారికి ప్రేమ కలిగిన దేవుడు రాయించాడనే సంగతులను మనం చూస్తూ ఉన్నాం. మనము అయితే దేవుడు ఆ కరుణా సంపన్నుడై ఉండి, ఏదో అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా, మరి దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత అనే మాట చూస్తూ ఉన్నాం. పౌలు గారు మరి ఏ సందర్భాన్ని తను పోల్చుకున్నా తనను కూడా పోల్చుకొని మరి నాటి దినాలలో ఉన్న సంఘాన్ని పోలుస్తూ ఆయన తెలియజేస్తున్నట్టుగా మనం చూడగలం. పిల్లారా, మరి కొన్ని విషయాలలో మనము అనే మాటలు, కొన్ని విషయాలలో మీరు అనే మాటలు, కొన్ని విషయాలలో వారు అనే మాటలు ఆయన పలుకుతున్న విధానాన్ని మనం చూడగలం. తుదకు ఏ రీతిగా మనము చచ్చిన వారమై ఉండగా అనే మాటను మనం అక్కడ 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు ఎలాంటి ప్రేమను చూపించాడో చచ్చిన వారి పట్ల, మరి ఆయన మనలను బ్రతికించి ఆయన పాదాల చెంత చేర్చి ఆ ప్రభు గొప్ప రక్షణను మనకు అనుగ్రహించి ఆయనను ఆరాధించాలని ఆయన కోరుతున్న విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పిల్లారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 2వ అధ్యాయంలో 1వ వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో మన స్థితిని తెలియజేస్తున్న క్రమాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మీ అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉన్నారు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. మన స్థితిని తెలియజేస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం. రెండోదిగా మనం జాగ్రత్తగా గమనిస్తే మరి 2వ వచనంలోనే
3వ పేరాలో మనం గమనించినట్లయితే వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి పిల్లరా నడుచుకొనుచున్నాము, ప్రేరేపించు శక్తికి లోనైన వారిగా ఉన్నాము అనే మాటలు మనము అక్కడ 2వ వచనంలో 3వ పేరాలో మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనంలో మనం గమనిస్తే మనము 3వ భాగంగా శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటున్న వారిమి అనే మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. మరి అలాగనే 3వ వచనంలో 3వ పేరాలో మనం గమనించినట్లయితే పిల్లరా మునుపు ప్రవర్తిస్తున్నాము అనే మాటలు మనం చూడగలం. అంతేకాకుండా అక్కడ చివరి పేరాలో దేవునికి దూరస్తులమై ఉంటిమి అనే మాటలు మనం చూస్తున్నాం. 1 సచ్చిన వారమై ఉన్నాము, 2 ప్రేరేపించు శక్తికి లోనై ఉన్నాము, అంతేకాదు కోరికలు నెరవేర్చుకుంటున్న వారికి ఉన్నాము, అంతేకాదు ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం. పిల్లరా చచ్చిన వారిగా పాపములచే అపరాధములచే చచ్చిన వారిగా ఉంటూ దేవునికి దూరస్తులుగా ఉన్నాము, అంతేకాదు కోరికలు నెరవేర్చుకుంటున్నాము, ప్రేరేపించు శక్తికి మరి ఆ ప్రేరణకు లోనైన వారిగా జీవిస్తున్నాము. మన స్థితిని తెలియజేస్తున్నాడు. ఉగ్రతకు పాత్రులమై ఉన్న వారిమి అనే మాటలు మనం చూస్తున్నాం. ఉగ్రతకు పాత్రులమై ఉన్న వారిమి అని ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి అనే మాటలు మనం చూస్తున్నాం. ఆయన బల ఎదుట చేరడానికి కానీ, ఆయనను మనం స్తుతించడానికి కానీ, మహిమపరచడానికి కానీ, కీర్తించడానికి కానీ, ఘనపరచడానికి కానీ, కొనియాడడానికి కానీ, ఆయనను మనం ఆరాధించడానికి కానీ ఏమాత్రము సరిపోయిన వారిమి కాదు. ఎందుకంటే మనము మన అపరాధముల చేత చచ్చిన వారిమి, మనము ప్రేరేపించు శక్తికి లోనైన వారిమి, అంతేకాదు మనం కోరికలు నెరవేర్చుకుంటున్న వారిమి, అంతేకాదు ఉగ్రతకు పాత్రులము అనే మాటలు 4 భాగాలను మనం ఇక్కడ చూస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా ప్రేమ కలిగిన దేవుడు మరి ఎంత ప్రేమ కలిగిన వాడు అనే మాటను ఎఫెసీయులకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా ప్రతి అధ్యాయములో ఆయన ప్రేమను గుర్చిన సంగతులను మనం చూడగలం. పిల్లారా గమనించాలి, 4వ వచనాన్ని మనం చదువుకున్నాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. చచ్చిన వారిని ప్రేమించే వారు ఎవరండి? ప్రేరేపించు శక్తికి లోనైన వారిని ప్రేమించే వారు ఎవరండి? కోరికలు నెరవేర్చుకుంటున్న వారిని ప్రేమించే వారు ఎవరండి? అంతేకాదు దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్న వారిని ప్రేమించే వారెవరు? ప్రేమ కలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా జాగ్రత్త మనం గమనిస్తే అయినను మనం చచ్చిన వారిగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు, కోరికలు నెరవేర్చుకుంటున్న వారికి ఉండటం ఆయనకి ఇష్టం లేదు. అంతేకాకుండా మనము పిల్లారా ప్రేరేపించు శక్తికి లోనైన వారికి ఉండటం ఆయనకి ఇష్టం లేక, మరి ఉగ్రతకు పాత్రులమై ఉండుట ఆయనకి ఇష్టం లేక, పిల్లారా గమనించాలి, ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని 2026 సంవత్సరముల కిందట ఈ లోకమునకు పంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మానవుడు పట్ల ఆయనకు ప్రత్యేకంగా ఒక ప్రణాళిక కలిగిన వాడిగా ప్రభు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూడగలం. ఆయన రక్షణ అనుగ్రహించుట్లో, ఆయన ఏర్పాటు చేసుకున్నట్లో, ఆయన తన బల ఎదుట చేర్చుట్లో అనే మాటలు మనం చూడగలం. మొదటి అధ్యాయంలో మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో మొదటి 6 వచనాలలో మనం గమనించినట్లయితే ప్రత్యేకంగా తండ్రి అయిన దేవుని ఒక ప్రణాళికను మనం చూడగలం. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన నిర్ణయించుకున్నాడు, ఆయన కుమారులుగా మనల్ని స్వీకరింప చేశాడు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన నిర్ణయించుకున్నాడు, ఆయన కుమారులుగా స్వీకరింప చేశాడు అనే మాటలు మనం చూస్తున్నాం. అది తండ్రి ఏర్పాటును మనం ఇక్కడ చూస్తున్నాం. మన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు అనే మాటలు 7వ వచనం నుండి 14 వచనాల వరకు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే ఆయన రక్తము వలన మనకు క్షమాపణ, విమోచన, స్వాస్థ్యముగా దేవుడు మనకు అనుగ్రహించాడు, ఆయన ఏర్పరచుకున్నాడనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా గమనించాలి, ఆయన రక్తం వలన మనకు క్షమాపణ కలిగింది,
విమోచన కలిగింది, ఆయన మనల్ని స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్నాడు అనే మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పరిశుద్ధాత్మ దేవుని ప్రణాళిక ఏంటి అనే మాటలు మనం చూస్తే మరి జాగ్రత్తగా ఆలోచించేస్తే మొదటి అధ్యాయంలో 13, 14 వచనాలలో మనం గమనించినట్లయితే, అంతేకాకుండా పిల్లల ఆత్మచేత ఆయన ముద్రింపజేశాడు, ఆయన మనకు సంచకరువుగా ఉన్నాడు అనే మాటలు మనం చూస్తున్నాం. సంచకరువుగా ఉన్నాడు, ఆత్మచేత ముద్రింప చేశాడు అనే మాటలు మనం చూస్తున్నాం. ఇక్కడ తండ్రి ఏర్పాటు, కుమారుడి విమోచన, పరిశుద్ధాత్మ దేవుని ముద్ర, ప్రభు మనకు రక్షణ అనుగ్రహించట్లో అనే మాటలు మనం ఇక్కడ చూడగలం. ప్రభు వారికి ఉన్న ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఆయన మనములను ప్రేమించట్లో ఉంది అనే సత్యాన్ని గమనించాలి. మొదటి అధ్యాయంలో ఆయన ప్రణాళికను మనం చూడగలం. రెండో అధ్యాయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ పిల్లల ఏ రీతిగా తన ప్రేమను వెల్లడిపరిచాడో అనే మాటలు మనం చూస్తున్నాం. త్రియేక దేవుని కార్యము రక్షణలో మనము చూడగలం. తండ్రి ఏర్పాటు చేసుకుంటే, కుమారుడు విమోచిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు ముద్ర వేశాడు. మనము తన బల్ల ఎదుట చేరి ఆయన పాదాలు పట్టుకొని ఆయనను కీర్తించాలనే గొప్ప ధన్యతను మనకు అనుగ్రహించిన సత్యాన్ని గమనించాలి. మొదటి అధ్యాయం 21వ వచనంలో మనం చూడగలం. పిల్లారా గమనించాలి, ఆ కూర్చుండబెడుతున్నాడు, ఒక గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఎంత ప్రేమ కలిగిన వాడండి! తండ్రి అయిన దేవుని ప్రణాళిక, కుమారుడైన యేసు క్రీస్తు వారి పిల్లారా గమనించాలి, ఆ యొక్క విమోచించిన క్రమము, పరిశుద్ధాత్మ దేవుడు ముద్ర వేసిన ఆ యొక్క క్రమాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. చచ్చిన వారమై ఉండగా, శక్తిని ప్రేరేపించి శక్తికి లోనైన వారి ఉండగా, కోరికలు నెరవేర్చుకుంటున్న వారి ఉండగా, ఉగ్రతకు పాత్రలమై ఉండగా తన ప్రేమను వెల్లడిపరిచాడు అనే మాటలు మనం చూస్తున్నాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. మహాప్రేమ, ఆయన మహాప్రేమను చూపించాడు. మొదటి అధ్యాయంలో కూడా జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన ఏర్పాటు చేసుకున్నాడనే మాటలు మనం చూడగలం. మొదటి అధ్యాయములో ఆది ప్రేమను చూస్తాం, రెండో అధ్యాయములో మహాప్రేమను చూస్తాం, మూడో అధ్యాయములో జ్ఞానమునకు మించిన ప్రేమను చూస్తాం, నాలుగో అధ్యాయములో సహించే ప్రేమ పిల్లారా గమనించాలి, ఐదో అధ్యాయములో ఆయన ప్రాణం పెట్టిన ప్రేమ, ఆరో అధ్యాయములో శాశ్వతమైన ప్రేమ. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎట్టి ప్రేమను మన పట్ల వెల్లడిపరిచాడు అనే సంగతులు ప్రతి అధ్యాయములో కూడా 6 అధ్యాయాలలో మనం చూడగలుగుతూ ఉన్నాం. 155 వచనాలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉండగా అనేక పర్యాయములు మీరు మునుపు 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 అనే మాటలను మనకు చూడగలం. అవును ప్రియులారా, మనము ఆరాధించడానికి చేరి వచ్చిన మనము, ప్రభు బలెదుట చేరి వచ్చిన మనము, ప్రభుని స్తుతించడానికి, కీర్తించడానికి, ఘనపరచడానికి, ఆయన కొనియాడడానికి మనం చేరి వచ్చిన మనము మన హృదయములో హృదయార్పణ అర్పించడానికి చేరి వచ్చిన మనము ఆయన ప్రేమను గుర్తు చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది అనే సత్యాన్ని గమనించాలి. ఎంత గొప్ప దేవుడు అండి! చచ్చిన వారిని ప్రేమించిన దేవుడు. పిల్లారా గమనించాలి, మనం ఇంకను కొంత బయటికి వెళ్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరి 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇంకా కొన్ని మాటలు మనం చూడగలం. అక్కడ బలహీనులము అంటాడు, భక్తిహీనులం అంటాడు, శత్రువులం అనే మాట, పాపులమై ఉండగా అనే మాట రోమిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 8వ వచనంలో, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము ఆయన మన ఎడల చూపిన తన మహాప్రేమ అనే మాట మనం ఇక్కడ చూస్తే, మనం ఈ రోమిలకు రాసిన పత్రికలో కూడా ఆ మాటలు మనం చూడగలం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచిన ఆ క్రమము పిల్లారా గమనించారు. భక్తిహీనులను ప్రేమించాడు, బలహీనులను ప్రేమించాడు, పాపులను ప్రేమించాడు, శత్రువులను ప్రేమించాడు, చచ్చిన వారిని ప్రేమించాడు. అంతేకాకుండా పిల్లారా ప్రేరేపించు శక్తికి లోనైన వారిని ప్రేమించాడు. పిల్లారా కోరికలు నెరవేర్చుకుంటున్న వారిని, అంతేకాదు ఉగ్రతకు పాత్రులమైన మనవలను ప్రేమించాడు. ఎంత గొప్ప దేవుడు అండి! పిల్లారా గమనించాలి,
ఆలోచన చేయాలి. ప్రభు బలెదురు చేరిన మనం ఆయన మన కొరకు చేసిన ఆ గొప్ప త్యాగమును జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆరాధించ బద్దులమై ఉన్నాము అనే సత్యాన్ని మనం గుర్తెరుగుతూ ఉన్నాం. నిజముగా ఆయన ఆది ప్రేమ మొదటి అధ్యాయంలో చూపించాడు, రెండో అధ్యాయంలో మహాప్రేమను చూపించాడు, మూడో అధ్యాయంలో జ్ఞానమునకు మించిన ప్రేమ, పిల్లారా నాలుగో అధ్యాయంలో సహించే ప్రేమ, ఐదో అధ్యాయంలో ఆయన ప్రేమించిన సంఘాన్ని ప్రేమించిన క్రమాన్ని అనే మాటలు ప్రాణం పెట్టి ఆయన ప్రాణం పెట్టాడు సంఘము కొరకు అనే మాటలు మనం చూస్తున్నాం. ఆరో అధ్యాయంలో శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు అనే మాటలు మనం చూస్తున్నాం. మరికొన్ని విధానాలలో మనం చూస్తే మొదటి అధ్యాయంలో ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు, రెండో అధ్యాయంలో ఆయన బ్రతికించాడు ప్రేమ చేత, మూడో అధ్యాయంలో ఆయన మనల్ని సహించాడు, నాలుగో అధ్యాయంలో ఆయన వర్ధిల్ల చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి అంతేకాకుండా ఐదో అధ్యాయంలో క్రీస్తు ప్రేమలో వెదగాలని ఆశపడుతున్నాడు. శాశ్వతమైన ప్రేమ కలిగిన వారిగా మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు అనే మాటలు మనం చూస్తున్నాం. ఆయన బలెదుట చేరిన మనము ఏ రీతిగా ప్రభుని ఆరాధిస్తున్నామో మనం ఆలోచించవలసిన అవసరం ఉంది అనే సత్యాన్ని గమనించాలి. మునుపు మీరు నడుచుకున్నారు, ప్రభు బలెదుట చేరిన మనము మరి ప్రభుని ఆరాధించడానికి చేరువచ్చిన మనము మన మునుపటి స్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మునుపటి వలె ఉండకూడదు మీరు అనే మాటలు మనం చూస్తున్నాం. మునుపటి వారి వలె ఉండకుండా ప్రభువు మనకిచ్చిన గొప్ప రక్షణను బట్టి, ఆయన సన్నిధి భాగ్యాన్ని బట్టి, ఆయన బలెదురు చేరిన మనము ఆయనను ఆరాధించ బద్దులమై ఉన్నామనే సత్యాన్ని జాగ్రత్తగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అదే రెండో అధ్యాయంలో పిల్లారా గమనించాలి, 13వ వచనం చూస్తే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మనకు సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను వేకం చేశాడు అనే మాటలు మనం చూస్తున్నాం. ఇట్లు సందు చేసి ఆ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృజించి ఆ తన సిలువ ద్వేషం చేత సహించి దాని ద్వారా సిద్ధపరిచి వేక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరిచను. అలాగూ చేసెను గనుక పిల్లరా ఆయనయే మనకు సమాధానకారుడై ఉన్నాడు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. మరియు ఆయన చచ్చిన వారమై మనమున్న స్థితిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న ఆ పరిస్థితులను మనం చూస్తున్నాం. పిల్లారా గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన ఉభయులను వేకం చేశాడు, మధ్య గోడను పడగొట్టాడు, అంతేకాదు ఇశ్రాయేలుతో సహపౌరులుగా చేశాడు, వాగ్దాన నిబంధనను ప్రభు మనకు అనుగ్రహించాడు, వేక శరీరముగా చేసి ఆయన బలెదుట అన్యజనులను ఇశ్రాయేలు ప్రజలతో సమకూర్చిన ఆ ప్రణాళికను రెండో అధ్యాయంలో వివరిస్తున్న ఆ పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఆయన బలెదుట చేరిన మనం ఏ రీతిగా ప్రభుకు కృతజ్ఞత స్తుతులు మనం చెల్లిస్తున్నాం, మన హృదయ స్థితి ఏ రీతిగా ఉంది అనే సత్యాన్ని మనం గుర్తిరిగి మనములను ఆది ప్రేమతో, మహాప్రేమతో, జ్ఞానమునకు మించిన ప్రేమతో, సహించిన ప్రేమతో, ప్రాణం పెట్టిన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమను మనకు అనుగ్రహించిన ప్రభువుకి మన హృదయపూర్వక కృతజ్ఞత అర్పణలు చెల్లించుట మనము బాధ్యులమై ఉన్నామనే సత్యాన్ని గుర్తిరిగి మరి చచ్చిన స్థితి నుండి, ప్రేరేపించు శక్తిలో నుండి, అంతేకాకుండా కోరికలు నెరవేర్చుకుంటున్న పరిస్థితిలో నుండి దూరస్తులమై ఉండగా ఉగ్రతకు పాత్రలమైన మనములను సమీపస్తులుగా చేసిన మనకు పిల్లారా మన హృదయపూర్వక కృతజ్ఞత స్తుతులు ఆయనకు చెల్లిస్తూ ఆయన మహిమలో ముందుకు సాగుతూ ఆయనను ఆరాధించడానికి మన హృదయాలను సిద్ధపరచుకొని ఆయన మహిమలో ముందుకు సాగే వారిగా మనందరం ఉండాలని ప్రభు ప్రేమలో తెలియచేస్తూ ఈ ఆరాధన తలంపులు ముగిస్తున్నాను. దేవుడి ఆరాధన తలంపులు మన ఎన్నికడిలో దీవించును గాక. అధిక శక్తి సంపన్నుడు ప్రభువు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే
మితియులేని వాడని జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రేరేపించబడిన వారు స్తుతి చెల్లించండి. పరిశుద్ధుడు అయిన ప్రేమగల తండ్రి, అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా, అసమానుడా, మహాఘనుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకమైన దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. పరిశుద్ధుడు అయిన మీరు మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చడానికి గాను పరలోకము నుండి భూలోకానికి వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. మేమైతే మిమ్మల్ని ప్రేమించలేదు, కానీ మీరే మమ్మల్ని ప్రేమించి మీ కరుణ వాత్సల్యత మా పట్ల చూపి మమ్మల్ని ప్రభా తండ్రి, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మిమ్మల్ని మీరు అప్పగించుకొని మీ రక్తమును చివరి బొట్టు వరకు మా కొరకు ధారపోసి ఆ కలువరిశిల్లో వ్రేలాడి ప్రభా తండ్రి మా కొరకు ప్రాణం పెట్టినందుకు మీకు స్తోత్రాలు. తదుపరి సమాజబడి తిరిగి 3వ దినమున మృత్యుంజయుడు లేచి ఇంకనూ మా కొరకు విజ్ఞాపన చేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి శిక్ష విధి లేదని చెప్పిన రీతిగా మా మీద ఉన్న పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మమ్మను బ్రతికించి మా మీద ఉన్న శిక్షను తొలగించి నిత్య రక్షణకు, నిత్య జీవమునకు మమ్మల్ని వారసులుగా చేసి మీరు మహిమ పొందినందుకు మీకు స్తోత్రాలు. ఇప్పుడు క్రీస్తు యేసునందు రాజులైన యాజకులుగా మీ సొత్తుగా మీ ప్రజగా ఏర్పాటు చేస్తున్నందుకే స్తుతులు చెల్లిస్తూ, మీరు మా పట్ల చూపిన ప్రేమ, చేసిన యాగాన్ని తలపోసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ వందిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రాలు అర్పిస్తూ ఈ సమయాన్ని మీకు చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్నా థ్యాంక్ యూ, వందనాలు. వందనాలు. అన్న రాజ్కుమార్ అన్నా అన్న కంటిన్యూ చేయండి అన్న. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. మరి చాలా మంది పెద్దలు, మరి సంఘ పెద్దలు, దైవజనులు మరి మరి ఈ యొక్క లైవ్ లో ఉన్నారు. వారికంటే నేను ఏమాత్రము కూడా మరి గొప్పవాడను కాదు. మరి ప్రత్యేకంగా దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను సంతోషిస్తూ మరొకసారి లైవ్ లో వీక్షిస్తున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. నా దినచర్యలో నేను మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక సంఘంలో పాఠాలు వినిపిస్తూ ఉన్నాను, కంటిన్యూగా వచ్చినముగా. అందుకొరకే మరి దానిలో ఉన్న కొన్ని సంగతులు మీతో పంచుకోవాలని నేను నా హృదయపూర్వకంగా నేను ఆశపడి మీ ముందుకు రావడానికి తన కృప చూపించాడు. పిల్లారా, మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము ఆరాధనకు సంబంధించిన మాటలను మనం చూసాం. మరికొన్ని మాటలు మరి 7 వాక్స్ 7 నడతలను గుర్చిన ఒక ప్రత్యేకమైన సంగతులు ప్రేమ కలిగిన దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయించినట్టుగా మనం చూడగలం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము జాగ్రత్తగా ఒక మాటను గమనించినట్లయితే 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 15వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు
క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో వెదుగుదము అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ కలిగి మరి సత్యము చెప్పుటకు, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో వెదగాలి అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా, చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ప్రేమ అనే మాటను మరి ఎఫెసీ సంఘములో ప్రభువారు ఏ రీతిగా ఎఫెసీ సంఘాన్ని ప్రేమించాడో తెలియచేశాడు. ప్రభువారు మరి ఏ రీతిగా వారు ప్రేమ కలిగి ఉండాలో అనే సంగతులు తెలియచేశాడు. ప్రభువారు వారి ప్రేమను గురించిన సంగతులను తెలియచేశాడు. అందుకే ఈ యొక్క ఎఫెసీ సంఘాన్ని గురించిన ప్రస్తావన మరి జాగ్రత్తగా మనం గమనిస్తున్నట్లయితే వైద్యుడైన లూకా అపోస్తుల కార్యములో రాసినట్టుగా మనం చూడగలం. అంతేకాకుండా మరి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీ పట్టణాన్ని గురించిన ప్రస్తావన, సంఘాన్ని గురించి రాసినట్టుగా మనం చూడగలం. మరి అంతేకాకుండా ప్రకటన గ్రంథంలో వైద్యుడైన లూకా ప్రకటన గ్రంథంలో గమనించాలి, యోహాను భక్తుడు కూడా మరి రాయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా, ఎఫెసీలకు రాసిన పత్రిక మనందరికీ పరిచయం ఉన్న పత్రిక. దీనిలో 155 వచనాలు ఉన్నాయని మనం ఎరుగుదుము. అంతేకాకుండా ఎఫెసీలకు రాసిన పత్రిక ఇది శరపత్రిక. అపోస్తుడైన పౌలు రోమా శరలో ఉండి క్రీస్తకం 62లో ఇది రాశాడని, మరి తుకిక్ అనే ఒక యవనస్తుడు ఎఫెసీ పట్టణానికి మరి ఈ పత్రికను తీసుకొని వెళ్ళి వారికి అందించాడనే మాటలు మనం చూస్తున్నాం. ఎఫెసీలో ఉన్న పరిస్థితులు, ఎఫెసీలో ఉన్న విధానాలను గురించిన సంగతులు మరి సేవకులకు, పెద్దలకు మరి తెలియనిదేమి లేదు. వేడు వింతలలో ఒక వింత డయానా అనే ఒక దేవత గుడి అక్కడ ఉండేదేని మరి చరిత్ర ఆధారంగా మనం చూడగలం. సంతాన ప్రాప్తిని అనుగ్రహించే దేవతని అని మనం చూడగలం. ఇలా గమనించాలి. మరి క్రీస్తు పూర్వము 200 సంవత్సరాల వ్యక్తుల చేత ఈ పట్టణము కట్టబడిందని ఇలా అక్కడ నిర్మించబడిన ఆ పరిస్థితులలో మరి అక్కడ దేవాలయం కూడా నిర్మించబడింది అని చరిత్ర ఆధారంగా మనం చూస్తూ ఉన్నాం. సరే, తుదకు ఏ రీతిగా మనం గమనించినట్లయితే ప్రేమ కలిగిన దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక కలిగిన వాడిగా ఉన్నాడనే సంగతులు మనం ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూడగలం. మనం చాలా సందర్భాలలో ఎఫెసీలకు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు మనము ఏ రీతిగా ఆయన తెలియజేస్తున్న క్రమాన్ని మనం ఇక్కడ చూడగలం. పిల్లారా, గమనించాలి. మరి ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకొనుచున్నారు అనే మాటలు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అదే 2వ అధ్యాయంలో శరీరమును అనుసరించి మీరు నడుచుకొనుచున్నారు 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. అదే 2వ అధ్యాయంలో 11, 12 వచనంలో అన్యజనుల వలె మునుపు నడుచుకొనుచున్నారు అనే మాటలు మనం చూడగలం. పిల్లారా గమనించాలి. 3వ అధ్యాయంలో మునుపు దూరస్తులై ఉన్నారు అనే మాటలు మనం చూడగలం. అయినను మునుపు దూరస్తులైన మీరు 2వ అధ్యాయంలో 2:13లో చూస్తున్నాం. మరి 4వ అధ్యాయంలో 4:22లో పిల్లారా గమనించాలి. చాలా జాగ్రత్తగా, మోసకరమైన దురాశలను, చెడిపోయిన మీ ప్రాచీన స్వభావము అనే మాటలు మనం చూస్తున్నాం. మరి 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చీకటి గల వారిగా మీరు ఉన్నారు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. మునుపు మీ స్థితి ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకొనుచున్నారు. మునుపు శరీర ఆశలను అనుసరించి నడుచుకొనుచున్నారు. మునుపు అన్యజనుల వలె నడుచుకొనుచున్నారు. మునుపు మీరు దూరస్తులై ఉన్నారు. మునుపు మోసకరమైన వారుగా ఉన్నారు. దురాశలు కలిగి చెడిపోయిన ప్రాచీన స్వభావం కలిగిన వారిగా మీరు ఉన్నారు. మునుపు చీకటై ఉన్నారు అనే మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ ఇప్పుడేమై ఉన్నారు అనే సంగతిని అక్కడ తెలియజేస్తున్న క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రేమ కలిగి దేవుడు క్రీస్తు వలె మనం ఉండాలని,
క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో వెదగాలి అనే మాటలు మనం చూస్తున్నాం. మనం చదువుకున్నాం 4వ అధ్యాయంలో 15వ వచనంలో మనము క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు స్వరూపము, క్రీస్తు పోలిక కలిగిన వారిగా మనం ఉండాలి అనే మాటలను అందుకొరకే ఈ ప్రేమ కలిగిన దేవుడు యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక రాయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మనం క్రీస్తు వలె ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగిన వారిగా ఉండాలి. క్రీస్తు యేసు ఏ రీతిగా ఉన్నాడో మనం కూడా ఆ రీతిగా ఉండాలి. ఆయన సాత్వికుడు, ఆయన దీన మనస్సు గలవాడు. పిల్లారా గమనించి మనం ఆ రీతిగా ఉండాలి అనే మాటలు మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములో వెదగాలి అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. అవును పిల్లారా, మునుపు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం. నేను ఒక సేవకుల్ని, నాతోటి సేవకులు లైవ్ లో ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. సహజంగా ఇక్కడ ఉన్న లైవ్ లో ఉన్న వారు అందరూ కూడా ప్రభువును నమ్మిన వారే అనుకుంటున్నాను. పిల్లారా గమనించాలి, యేసుక్రీస్తును వెరిగిన వారే ఉన్నారని అనుకుంటున్నాను. పిల్లారా గమనించాలి. కానీ ప్రేమ కలిగిన దేవుడు కోరుకునేది ఏంటి అంటే మునుపు స్థితి మనలో ఉండకూడదు, మునుపు విధానం మనలో ఉండకూడదు, మునుపు పరిస్థితులు మనం ఉండకూడదు అని ప్రభు తెలియజేస్తున్నాడు. పిల్లారా గమనించాలి, ప్రారంభములో ఎఫెసీ సంఘం ఎంతో ప్రేమ కలిగింది. ఎఫెసీ సంఘములో ఉన్న ప్రేమ చాలా గొప్పది. ప్రభువారు ఎఫెసీ సంఘాన్ని ప్రకటన గ్రంథంలో ఆ సంఘమును గురించిన సంగతులు వివరిస్తూ చాలా సంగతులు చెప్పాడు. అంటూ నువ్వు మార్పు చెందాలి, మారు మనస్సు పొందాలి, నీ నడవడి సరిగా లేదు అంటూ ఇలా మొదటి ప్రేమను మరిచితివి, మొదటి ప్రేమను మరిచావు అనే మాటను ప్రభువారు ఎఫెసీలకు రాసిన మరి పత్రికలో ఉన్న సంగతులు ఆ మాటను తెలియచేయలేదు, కానీ ప్రకటన గ్రంథంలో ఆ మాటను తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. మొదటి ప్రేమను నువ్వు వదిలిపెట్టావు, మొదటి ప్రేమ నీలో లేదు. అందుకే మరి క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో వెదగాలి అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. 7 వాక్స్ అనే మాటలు మనం చూసాం కదా. 2వ అధ్యాయంలోనికి రండి. ఒక మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే ఉందాము. అవసరాన్ని బట్టి అలాగా వెళ్ళి నాకు ఇవ్వబడిన సమయంలో నేను మిమ్మల్ని ఇది ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకొనుచుంటిరి. మరి ఇప్పుడు ఎలా ఉన్నామనే సత్యాన్ని గమనించాలి. మునుపు అనే మాట ఎందుకు చెప్పాడు? మునుపు మీ స్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నావు, ప్రజెంట్ ఎలా ఉన్నావు, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు? సేవకులమైన మనం, పెద్దలైన వారు, పరిచారకులైన వారు, విశ్వాసులైన వారు ఆలోచన చేయాలి. మునుపున్న స్థితే ఇప్పుడు మనలో ఉండడానికి వీలు లేదనే సత్యాన్ని గమనించాలి. మునుపు నడుచుకుంటుని, మునుపు ఎలా నడుచుకున్నారు? అపరాధముల చేత అపరాధం కలిగిన వారికి ఉన్నాడు, పై వచనాల్లో చెప్పాడు. పాపము కలిగిన వారికి ఉన్నారు, మరి శక్తికి లోనైన వారు ఉన్నారు, కోరికలు నెరవేర్చుకుంటున్న వారిగా ఉన్నారు. ఇప్పుడు అలా ఉండడానికి వీలు లేదు. మునుపు ఆ రీతిగా మనం నడుచుకున్నాము, ఇప్పుడు అలా నడుచుకోవడానికి వీలు లేదు అనే సంగతులు మనం తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లారా, ఏ రీతిగా ఉన్నాం? అపరాధములు కలిగిన వారిగా, పాపము కలిగిన వారిగా, ప్రేరేపించు శక్తికి లేదా అధిపతికి అనుసరించి కోరికలు నెరవేర్చుకుంటున్న వారిగా మునుపున్నాం. ఇప్పుడు దేవునికి విరోధమైన పాపము ఉండడానికి వీలు లేదు. అంతేకాదు పిల్లల అపరాధం ఉండడానికి వీలు లేదు. ప్రేరేపించి లోక సంబంధమైన శక్తికి లోనైన వారిగా మనం ఉండకూడదు. కోరికలను నెరవేర్చుకుంటున్న వారిగా మనం ఉండకూడదు. మునుపు మీరు ఇలా ఉన్నారు, ఇప్పుడు అలా ఉండకూడదు అనే మాటను తెలియజేశాడు. మరొక మాట చూస్తారా? 4వ అధ్యాయంలోనికి రండి. 4వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నాము. మనం ఇక్కడ గమనించినట్లయితే, చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే 4వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 17వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే
4వ అధ్యాయము 17వ వచనం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక శ్రేష్టమైన మాట మనం చూడగలం. అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట ఆ పిల్లల వ్యర్థత నుంచి పోకూడదు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. సార్ క్షమించాలి పిల్లారా, గమనించాలి. మనం ఇక్కడ గమనించినట్లయితే మరి 4వ అధ్యాయం 17వ వచనంలో అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకోకూడదు అనే మాట 17వ వచనంలో మనం చూస్తున్నాం. అన్ని జనులు ఏ రీతిగా నడుచుకున్నారు, వారి విధానాలు, వారి పరిస్థితులను జాగ్రత్తగా మనం గమనించినట్లయితే వారు వ్యర్థతను అనుసరించి నడుచుకున్నారు. వారైతే అంధకార సంబంధమైన మనసు కలిగిన వారిగా ఉన్నారు. వారు తమ హృదయాన్ని కఠినపరుచుకున్న వారిగా ఉన్నారు. అజ్ఞానం కలిగిన వారిగా ఉన్నారు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకోవడానికి వీలు లేదు. అన్యజనుల పద్ధతులు, అన్యజనుల ఆచారాలు, అన్యజనుల ఆ యొక్క పరిస్థితులు రక్షణ పొందామని చెప్పుకుంటున్న విశ్వాసులలో ఉండడానికి వీలు లేదనే సంగతిని అక్కడ ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లారా, గమనించాలి. 2వ అధ్యాయంలో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 10వ వచనంలో మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు అనే మాటలు మనం చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. 1వ అధ్యాయం 17వ వచనంలో అన్నాడు, మరియు మీ మనోనేత్రములు వెలిగించబడ్డాయి అని చెప్పాడు. వెలిగించబడ్డాయి. వ్యర్థతను మీరు అనుసరించుకోకూడదు. పిల్లారా, గమనించాలి. అంధకార సంబంధమైన మనసు కలిగిన వారికి ఉండకూడదు. అజ్ఞానం కలిగిన వారికి ఉండకూడదు. హృదయము కఠినపరుచుకున్న వారిగా మీరు ఉండకూడదు. ఆ రీతిగా నడుచుకోకూడదు అనే మాటలు ప్రభువారు తెలియజేస్తున్న ఆ క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా, గమనించాలి. మునుపు నడుచుకుంటున్నట్టుగా ఇప్పుడు నడుచుకోవడానికి వీలు లేదు. సేవకులైనా, పెద్దలైనా, పరిచారకులైనా, విశ్వాసులైనా పాత పురుషుడు, పాత స్వభావం, పాత లక్షణాలు దేవునికి విరోధమైన మనలో ఏమి కూడా ఉండడానికి వీలు లేదు అనే సత్యాన్ని గమనించాలి. చచ్చిన వారిని బ్రతికించాడు. కోరికలు నెరవేర్చుకుంటున్న వారు ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకున్నాము. ఆయనను ప్రభు కరుణ సంపన్నుడైండి తన ప్రేమ చేత, తన మహాప్రేమ చేత ఎంత ప్రేమను ఆయన వెల్లడిపరిచి తన అమూల్యమైన శరీరాన్ని, ప్రాణాన్ని, రక్తాన్ని ధారపోసి మనలను సమీపస్తులుగా చేశాడు. దూరస్తులం సమీపస్తులుగా చేశాడు. ఉభయులను వేగం చేశాడు. పిల్లారా, గమనించాలి. ఇశ్రాయేలుతో సహపౌరులుగా చేశాడు. వాగ్దాన నిబంధనను ప్రభు మనకు అనుగ్రహించి పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టుకోవాలని ఆశపడుతున్న ఆ క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రేమ కలిగిన దేవుడు ఇలా చెప్తున్నాడు, మునుపు నడుచుకున్న స్థితి మీరు ఇప్పుడు ఉండడానికి వీలు లేదు. 2, అన్యజనులు నడుచుకున్నట్లు మీరు నడుచుకోవడానికి వీలు లేదు. వారిలో ఉండే లక్షణాలు కలిగిన వారిగా ఉండకూడదు అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. పిల్లరా, ఆ పరిస్థితులు, ఆ విధానం మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అన్యజనులు నడుచుకున్నట్లు మనం నడుచుకోకూడదు. మరి ప్రవర్తనలో, ప్రార్థనలో, పవిత్రతలో, ప్రాధాన్యతలో అన్యజనులను పోలిన వారిగా మనం ఉండకూడదు అనే సత్యాలు అనేక లేఖన భాగాలు ఉన్నాయి. చూడడానికి సమయం లేదు, దాటిపోదాం. మనం అన్యుల ఆచారాలు, అన్యుల పద్ధతులు కలిగిన వారిగా ఉండకూడదని దైవ గ్రంథము తెలియజేస్తున్న క్రమాన్ని మనం చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా గమనిస్తే 4వ అధ్యాయంలో పిల్లారా, గమనించాలి. ఒక మాటను మనం చూడగలం. 4వ అధ్యాయంలో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మరలా ఏ రీతిగా నడుచుకోవాలో మరొక మాటను తెలియజేస్తున్న ఆ క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. పిల్లారా, గమనించాలి. 3వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మనము గమనించినట్లయితే మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను అనే మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. పిల్లారా, సాత్వికముతో నడుచుకోవాలి.
అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సాత్వికముతో నడుచుకోవాలి అనే మాటను మనం చూస్తున్నాం. ఇలా ఇక్కడ చెప్తూ మరికొన్ని మాటలు చెప్పాడు. ఇక్కడ అంటూ ఇలా చెప్పాడు, సాత్వికత్వం కలిగిన వారిగా మనం నడుచుకోవాలంటూ ఆయన చెప్తూ ఇలా చెప్పాడు. ఏమన్నాడు? మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా అన్నాడు. దీర్ఘశాంతము కలిగిన వారిగా నడుచుకోవాలి అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. దీర్ఘశాంతం కూడిన వారిగా సంపూర్ణ వినయముతో నడుచుకోవాలి, సాత్వికంతో నడుచుకోవాలి అనే మాటలు చెప్పాడు. కొన్ని సంగతులు అక్కడ చెప్పాడు. 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్తూ దాని అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఇలా చెప్పాడు. ఇలా గమనించాలి, సమాధానం కలిగిన వారిగా నడుచుకోవాలి, ఐక్యత కలిగిన వారిగా నడుచుకోవాలి, ప్రేమ కలిగిన వారిగా నడుచుకోవాలి, సహనం కలిగిన వారిగా నడుచుకోవాలి, దీర్ఘశాంతం కలిగిన వారిగా నడుచుకోవాలి, సంపూర్ణ వినయం కలిగిన వారిగా నడుచుకోవాలి. పిల్లారా గమనించాలి, శ్రద్ధ కలిగిన వారిగా నడుచుకోవాలి అనే మాటలు మనం చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనం గమనించినట్లయితే సాత్వికముతో నడుచుకునే వారిగా మనం ఉండాలి అనే సత్యాన్ని గమనించాలి. పూర్ణ వినయము సాత్వికత్వము కలిగిన వారిగా మనం నడుచుకోవాలనే సత్యాన్ని గమనించాలి. ఈ రోజుల్లో మనము ఒక విషయంలో మనం బాధపడవలసిన వారిగా మనం ఉంటున్నాం. పిల్లారా గమనించాలి, మనం ఎవరిని పోలి నడుచుకుంటున్నాం? మనం నడుచుకోవాల్సిన ఆ విధానము ఎవరిని పోలి అంటే ప్రభువును పోలి. మనకు మాదిరి ఎవరు? ప్రభు. మోడల్ ఎవరు? ప్రభు అనే సత్యాన్ని మనం గుర్తిరగాలి. నేటి దినాలలో ప్రభు నన్ను క్షమించునుగాక చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే పిల్లారా గమనించాలి, అనేక రకమైన భిన్నమైన పరిస్థితులు నేడు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా గమనించాలి, కొన్ని సభలకు నేను వెళుతున్నప్పుడు గమనించగలను, కొన్ని ప్రాంతాలకు వెళుతున్నప్పుడు గమనించగలను. ప్రభు నన్ను క్షమించాలి. పిల్లారా గమనించాలి, ఒక గ్రూపిజమైన పరిస్థితి, ఒక కులము అయిన పరిస్థితి, ఒక ప్రాంతానికి సంబంధించిన పరిస్థితులు నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పిల్లారా గమనించాలి, ఎవరో ఒక ఆయన ఆర్డర్ చేస్తుంటాడు, ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలి. దేవుని ఆత్మ ఆధీనం, దేవుని ఆత్మ స్వాధీనం, దేవుని ఆత్మకు లోబడి పిల్లారా మనము నడుచుకుంటున్నామా లేదా అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. కులాలను అనుసరించి, పిల్లారా వ్యక్తులను అనుసరించి, ఏదో ధనాశ, ఇంకేదో ఆశించి కాదు. పిల్లారా మనము నడుచుకోవాల్సింది ప్రభువును పోలి అనే సత్యాన్ని గమనించాలి. అందుకే ప్రభు ఇలా చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 21వ వచనంలో చూడగలం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మనము తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయాడు అనే మాటలు మనం చూస్తున్నాం. ఆయన సాత్వికుడు, ఆయన దీన మనసు గలవాడు. పిల్లారగా మనం కూడా అటు మనస్సును ఆయుధంగా ధరించుకోవాలనే మాటలు మనం చూస్తున్నాం. సాత్వికత్వంతో నడుచుకోవాలి, సమాధానంతో నడుచుకోవాలి, ఐక్యతతో నడుచుకోవాలి, ప్రేమతో నడుచుకోవాలి, సహనం కలిగి నడుచుకోవాలి, దీర్ఘశాంతంతో నడుచుకోవాలి, సంపూర్ణ వినయంతో నడుచుకోవాలి, శ్రద్ధ కలిగిన వారిగా నడుచుకోవాలని జాగ్రత్తగా గమనించాలి. అధికారమును బట్టి పిల్లారా అహం కలిగిన వారిగా ఉండకూడదు. మాటలో అహం, పిల్లారా తెలివి ఉందని, లేదు చదువు ఉందని, వాక్యం బాగా తెలుసు అని, లేదు ఇంకా ఏదో ఈ లోక సంబంధమైన ఉన్నతమైన స్థితిలో ఉద్యోగము, డబ్బు, ఆస్తి, అంతస్తులను బట్టి మనం అహం కలిగిన వారిగా ఉండకూడదు. మనలో ఉండవలసింది సాత్వికత్వము అనే మాట మనం ఈ లేఖనమును బట్టి మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా గమనించాలి, 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం మన అందరికి తెలిసిన మాటలు ఇవి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనును, అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ కలిగి నడుచుకోవాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది, ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఎఫెసీ సంఘానికి ప్రేమను గురించిన ప్రస్తావన ఎఫెసీలకు రాసిన పత్రికలో 155 వచనాలుంటే 15 పర్యాయములు ప్రేమను గురించిన ప్రస్తావన తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. వారికి మొదట ప్రేమ ఉంది, మొదట విశ్వాసం ఉంది, మొదట భక్తి ఉంది. మొదటిలో ఉన్న పరిస్థితులు చాలా గొప్పవిగా ఉన్నవి.
కానీ రాను రాను పిల్లారా వారి పరిస్థితులు చాలా భిన్నముగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే అన్నాడు, మొదటి ప్రేమను వదిలిపెట్టావు, ప్రేమ కలిగి నడుచుకోవట్లేదు. పెద్దలలో ప్రేమ ఉందా ఆలోచన చేయాలి, పెద్దలలో సమాధానం ఉందా ఆలోచన చేయాలి, ఐక్యత ఉందా పెద్దలలో, సేవకులలో, విశ్వాసులలో. పిల్లారా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. చెప్పడం సులభంగా ఉంది కానీ అనుసరించడం కష్టంగా ఉంది. తప్పకుండా మనము ప్రభువును పోలి నడుచుకోవాలి, సాత్వికంతో నడుచుకోవాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి అనే మాటలు మనం చూస్తున్నాం. ప్రేమ కలిగి నడుచుకునే వారిగా ఉండాలి అనే మాట ఈ లేఖన భాగాన్ని బట్టి మనం చూస్తున్నాం. ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమ లేని స్థితి, ప్రేమ లేని విధానం, ప్రేమ లేని పరిస్థితి ఎంతో మంది మనం చూడగలం. తల్లిదండ్రులను ప్రేమించలేని వారు, భార్యను ప్రేమించలేని వారు, పిల్లారా భర్తను ప్రేమించలేని వారు, మరియు కుటుంబ సభ్యులను, రక్త సంబంధులను ప్రేమించలేని వారు, క్షమ హృదయం లేకుండా ప్రభు సన్నిధిలో విశ్వాసులుగా కొనసాగే అధికారం మనకు ఉందంటారా? ఆలోచన చేయాలి. పిల్లల సంవత్సరాల తరబడి కక్ష, సంవత్సరాల తరబడి కోపం, అసూయ, కుళ్ళు, ఈర్ష్య పెట్టుకొని పగ సాధిస్తున్న వారిగా ఉంటున్నారు. పిల్లారా ప్రేమ కలిగిన వారిగా నడుచుకోవాలి. అందుకే అన్నాడు కొరింథీ సంఘానికి రాస్తూ, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి అన్నాడు. కొరింథీలకు రాసిన పత్రికలో ప్రేమను గురించి రాస్తూ, విశ్వాసం, నిరీక్షణ, ఈ మూడిట్లో శ్రేష్టమైంది ప్రేమ అనే మాటలు మనం చూస్తున్నాం. ప్రేమను గురించిన మాటలు, చాలా సంగతులు కొరింథీ సంఘానికి రాశాడు. నీకెంతో విశ్వాసం ఉంది, అయినా ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు. కొండలు ప్రయాణించగలిగినంత విశ్వాసం, శరీరము కాల్చబడుటకు అప్పగించిన ప్రేమ లేకపోతే వ్యర్థము అనే మాటలు అక్కడ మనం చూస్తున్నాం. మనలో ఉండవలసింది ప్రేమ. పశ్చాత్తాపడాలి, మనలో ఉన్న లోపాన్ని గుర్తిరగాలి, బలహీనతను గుర్తిరగాలి, అవిధేయతను గుర్తిరగాలి. మారు మనసు పొందామని చెప్పుకుంటూ కొన్ని సంవత్సరాల తరబడి కూడా ప్రేమ లేని స్థితి, క్షమ హృదయం లేని స్థితి, క్షమించే మనసు లేని స్థితి, సమాధానం లేని స్థితి. నేటి దినాలలో సేవకుల మధ్య, పెద్దల మధ్య, సంఘంలో, ఒకటే సంఘంలో ఉంటారు, సమాధానం లేదు, ప్రేమ లేదు. పశ్చాత్తాపడవలసిన అవసరత ఉంది అనే సత్యానికి జాగ్రత్తగా మనం గమనించాలి. సాత్వికంతో నడుచుకోవాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా మరొక మాటను 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి అనే మాటలు మనం చూస్తున్నాం. వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 10వ వచనంలో వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. పిల్లారా గమనించాలి. యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయంలో 7వ వచనంలో అన్నాడు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన వెడల మనం అన్యున్న సహవాసము గలవారమై ఉందుము అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్త దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఎలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. కొండమైన ప్రసంగంలో ప్రభువారు చెప్తూ, మీ ఎలుగును ప్రకాశింపనీయుడి అనే మాటలు మనం చూడగలం. మీ సత్క్రియలు కనబడినట్లు వారి ఎదుట మీ ఎలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. ఎలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దానిని గ్రహించట్లేదు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో ఉండాలి, వెలుగులో నడవాలి అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. వెలుగు సంబంధుల వల్లే నడుచుకోవాలి. చీకటి జీవితం, చీకటి బ్రతుకు, అంధకారమైన జీవితము జాగ్రత్తగా గమనించాలి. ఇగు సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రంలో గుడ్డితనం కలుగు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు దైవత్వాన్ని గుర్తిరక్క, ప్రభు ప్రేమను గుర్తిరక్క పిల్లారా గమనించాలి, వారు అంధత్వం కలిగిన వారిగా ఉన్నారనే మాటలు మనం చూడగలం. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే వ్యర్థతను అనుసరించేవారు, అంధకారమైన మనసు కలిగిన వారు, పిల్లారా హృదయ కాఠిన్యం కలిగిన వారు, అజ్ఞానం చేత జీవిస్తున్న వారు, వారు వెలుగు సంబంధుల వలె ఉండరు, వారు చీకటి సంబంధుల వలె జీవిస్తూ ఉన్నారు. వెలుగులో ఉన్నామని అనుకుంటున్నారు, వెలుగులో జీవిస్తున్నాం అనుకుంటున్నారు, వెలుగులో బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు. పిల్లారా గమనించాలి, ప్రభువుని వాక్యమును అనుసరించి నడుచుకుంటున్న వారే వెలుగు సంబంధులను సత్యాన్ని గమనించాలి. చెప్పే నేను లైవ్ లో ఇచ్చిస్తున్న ప్రతి ఒక్కరం కూడా మనం ఈ విషయాలలో జాగ్రత్తగా ఆలోచన చేసేవారిగా ఉండాలని ప్రభు పేటనే తెలియజేస్తున్నా. 5వ అధ్యాయంలో మరి పిల్లారా గమనించినట్టు చివరి మాట 15, 16 వచనాలలో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 5వ అధ్యాయంలో దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక పిల్లారా సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడు,
నడుచుకున్నాడు, జాగ్రత్తగా చూసుకొనుడి అనే మాట చూస్తున్నాం. జ్ఞానము కలిగిన వారిగా నడుచుకోవాలి. సమయం చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనకు ఇవ్వాల్సిన సమయం, వాక్యదానానికి ఇవ్వాల్సిన సమయం, సంఘ సహవాసానికి ఇవ్వాల్సిన సమయం మనం ఇచ్చేవారిగా ఉన్నామనే సత్యాన్ని గమనించాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఈ 4:30 సమయంలో కూడా, ఉదయకాల సమయంలో, 5 గంటల సమయంలో కూడా ఏ కొనే లేచి ఈ రీతిగా దేవుని పాదములు పట్టుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. నిద్ర ముఖ్యం కాదు, అవసరమైన నిద్ర. పిల్లారా, నేను రాత్రి అంతా జర్నీ చేసి వచ్చాను. మరి గోదావరి ప్రాంతంలో సభలు చూసుకొని మరి రాత్రి అంతా జర్నీ చేసి వచ్చాను. కొద్ది సమయం పాటే మరి ఆ రీతిగా రెస్ట్ తీసుకున్నాను. అయినప్పటికీ మరి సోదరులు ఇలా చెప్పినప్పుడు, పోయిన వారమే చెప్పారు, మరి చెప్పినప్పుడు సరే విన్నా. మరి పోయిన వారం ఖాళీ లేదు. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ వారంలో నేను లైవ్ లో కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తానని చెప్పాను. మరి లైవ్ లో కలుసుకోవడం కాదన్నా, తప్పకుండా మీరు మరి దేవుని మాటలు అందిస్తే మంచిదని ఆశపడుతున్నామని చెప్పారు. తుదకు ఏ రీతిగా అయినా కానీ సమయం చాలా ప్రాముఖ్యమైనది. ఇలా సమయం పోతే రాదు అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. మనం బైబిల్ స్టడీ సమయం, విజ్ఞాపనకు సమయం, పిల్లారా మరి అంతేకాదు ఆరాధనకు సమయం పాటిస్తున్నామనే సత్యాన్ని గమనించాలి. వాక్య ధ్యానం, ప్రార్థన, సంఘ సహవాసానికి సమయం, సమయ పాలన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అజ్ఞాని సమయం గుర్తెరగడు, సమయం విలువ తెలుసుకొనడు అనే సత్యాన్ని మనం గమనిస్తున్నాం. అజ్ఞానుల వలె నడుచుకొనక జ్ఞానం కలిగి నడుచుకోండి. జ్ఞాని సమయమును సద్వినియోగం చేసుకుంటాడు అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. సమయం అంతా పోగొట్టుకొని తర్వాత మనము ఆలోచన చేస్తే మనకు ప్రయోజనం లేదనే సత్యాన్ని గమనించాలి. పిల్లారా గమనించాలి. అందుకే ప్రభు చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో ఒక సంఘంతో మాట్లాడుతూ, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని, మారు మనసు పొందుటకు సమయం ఇచ్చి తిని గాని. నేటి దినాలలో చాలా మందికి ప్రేమ కలిగిన దేవుడు ఈ లోకంలో జన్మింప చేసి ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, సజీవ లెక్కలో ఉంచి, ఎన్నో ప్రాణాపాయాలు, మరణగండాలు తప్పించి ప్రేమ కలిగిన దేవుడు సమాజంలో ఒక మనిషిగా దేవుడు జీవింప చేస్తున్నప్పుడు ఆయన దైవత్వాన్ని గుర్తిరగ, ఆయన ప్రేమను గుర్తిరగ, ఆయన హృదయంలో చేర్చుకోవడానికి మరి ఎనుకం చేసేవాడిగా మానవుడు ఉంటున్నాడు. దుర్వ్యసనాలకు లోనై లోకాన్ని, పాపాన్ని అనుసరిస్తూ జీవిస్తున్న ఆ క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. సమయం విలువను గుర్తిరగాలి. దైవ గ్రంథంలో సమయం విలువని గుర్తిరగని వారు ఎంతో నష్టపోయిన వారిని మనం చూడగలం. సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారు దైవ గ్రంథంలో ఆత్మీయంగా వర్ధిల్లినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజంగా చెప్పే నేను లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ, మరి ఉదయకాల సమయంలో మైకులో వింటున్న ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రార్థన చేయడానికి సమయము మనము కలుగ చేసుకుంటున్నామా? పిల్లల సంపాదన కొరకు సమయం ఉంది, పిల్లల కొరకు సమయం ఉంది, ఇంకా వంట చేసుకోవడానికి సమయం ఉంది, తినడానికి సమయం ఉంది, ఈ లోక సంబంధమైన కార్యాల కొరకు సమయం ఉంది. ఆలోచన చేయాలి. దేవుని సమయము దేవునికి ఇవ్వాలి. ప్రార్థన చేయవలసిన సమయము, వాక్యదాన సమయము, దేవుని సన్నిధి సమయము దేవునికి ఇవ్వకపోతే ఆయన సమయాన్ని ఆయన తీసుకుంటాడనే సత్యాన్ని గమనించాలి. మంచము పట్టించైనా ఆయన దైవ గ్రంథం ఎక్కువ చదివేలాగా చేస్తాడు. మంచం పట్టించైనా ఎక్కువ సమయం ప్రార్థించేలాగా చేస్తాడు. దోగాడుకుంటైనా దేవుని సన్నిధికి వచ్చేలాగా చేస్తాడు. దేవుడు రాబట్టుకుంటాడు. ఆయన సమయమును ఎవరికి ఇచ్చేవాడు కాదు. ఇలా గమనించాలి. అంత సమయం రాకముందే ప్రేమ కలిగిన దేవుడు మనకు సమయాన్ని అనుగ్రహించాడు. దైవ గ్రంథం చదువుతున్నామా? ప్రార్థనలో సమయాన్ని గడుపుతున్నామా? సంఘ సహవాసంలో గడుపుతున్నామా? కొంతమంది నేటి దినాలలో ప్యాషన్ భక్తి అయిపోయింది. పిల్లారా గమనించాలి. మరి బల్లారాధన ఇచ్చేటప్పుడు వస్తారు హడావుడిగా, బల్లారాధనలో పాలు పంపులు కలుగుతారు, మరలి తిరిగి మళ్ళీ రెండో హెచ్చరిక సందేశం కూడా ఉండరు, తిరిగి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూడగలం. ఆరాధనకి వెళ్తున్నాం అంటున్నారు, ఏదంటే బిజీగా ఉన్నామండి, తీరట్లేదండి అంటున్నారు. ఇలా మనకు ప్రేమ కలిగిన దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే నష్టపోతాం. అజ్ఞానుల వలె ఉండకూడదు, సమయమును సద్వినియోగం చేసుకోవాలి. ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా మనము సమయము చాలా జాగ్రత్తగా గమనించాలి. పిల్లారా, సమయం కొద్దిగానే ఉందని సాతానుడు గుర్తిస్తున్నాడని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎంత బిజీగా అయినా ఉండవచ్చు. మనం ఇప్పుడు బిజీ ప్రపంచంలో మనం ఉన్నాం. చదివేవారు బిజీ అంటున్నారు, ఉద్యోగం చేసేవారు బిజీ అంటున్నారు, ఆయా పనులలో ఉంటున్నవారు బిజీ అంటున్నారు. పిల్లారా, దేవునితో గడపడానికి,
దేవునికి ఇవ్వాల్సిన సమయము, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, ప్రయారిటీ, మొదటి స్థానం ఇవ్వకుంటే ఆయన తీసుకుంటాడనే సత్యాన్ని జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రేమ కలిగిన దేవుడు ఎంత చక్కగా మరి ఈ మాటలు తెలియజేస్తున్నాడనే సత్యాన్ని మనం గమనించాలి. 7 వాక్స్, మరి 7 రకాల నడతలను గురించిన మరి సంగతులు ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. పిల్లారా గమనించాలి. మొదటి నడత ఏంటి? 2వ అధ్యాయం 2వ వచనంలో మనం మునుపు నడుచుకున్న వారి వల్ల నడుచుకోకూడదు అన్నాడు. 2వది ఏమన్నాడు? 4వ అధ్యాయం 17వ వచనంలో అన్యజనుల వలె మనం నడుచుకోకూడదు అని చెప్పాడు. పిల్లారా గమనించాలి. మరి అంతేకాకుండా 3వది ఇలా చెప్పాడు. 2వ అధ్యాయం 10వ వచనంలో పిల్లారా గమనించాలి, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా ఆ మాటలు ఆయన విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. పిల్లారా గమనించాలి. సిద్ధపరిచిన సత్క్రియలు చేయొచ్చు నడుచుకోవాలి అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. సత్క్రియలు కలిగిన వారిగా నడుచుకోవాలి అనే మాటలు మనం చూస్తున్నాం. సాత్వికత్వం నడుచుకోవాలి. పిల్లారా ప్రేమ కలిగి నడుచుకోవాలి. వెలుగు సంబంధాల వల్ల నడుచుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకొని నడుచుకోవాలి అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా సత్క్రియలు అనే మాటను మనం ఎక్కువగా చూడలేదు. 2వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాటలు మనం చూస్తాం. కానీ సత్క్రియలను గురించిన సంగతులు మనం గమనించాలంటే మనం తీతుకు రాసిన పత్రికలో మనము చూస్తే సత్క్రియలను గురించిన చాలా అమూల్యమైన మాటలు మరి తీతు పత్రికల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాయించినట్టుగా మనం చూడగలం. సత్క్రియలతో మాదిరిగా ఉండాలని, సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలని, సత్క్రియలు చేయటం సిద్ధంగా ఉండాలని, సత్క్రియలందు శ్రద్ధగా ఉండాలని, సత్క్రియలను నేర్చుకోవాలని అనే సంగతులు మరి తీతుకు రాసిన పత్రికలో మరి ప్రేమ కలిగిన దేవుడు ఆ 3 అధ్యాయాలలో చాలా అమూల్యమైన సంగతులు మరి తెలియజేసినట్టుగా మనం చూడగలం. పిల్లారా గమనించాలి. మనము మునుపు నడుచుకున్నట్టు నడుచుకోకూడదు, అన్యజనుల వలె నడుచుకోకూడదు. మరి ఎలా నడుచుకోవాలి? ఎలా నడుచుకోవాలి? 2 ఆపోజిట్ చెప్పాడు. పిల్లారా గమనించాలి. మరి 3 ప్రాముఖ్యమైన లేదు, 5 ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేస్తే మనము సాత్వికంతో నడుచుకోవాలని, ప్రేమ కలిగి నడుచుకోవాలని, మరి ఎలుగు సంబంధాలుగా నడుచుకోవాలని, జ్ఞానం కలిగి నడుచుకోవాలని, మరి సత్క్రియలు చేయుచు నడుచుకోవాలని ఆ మాటలు మనం చూసాం. మరి లైవ్లో ఇచ్చిస్తున్నాం. మనం ఏ రీతిగా నడుచుకుంటున్నామో ఒకసారి ఆలోచన చేసి మన హృదయాలలో ఒక సంపూర్ణ మరి ఒక సమర్పణ కలిగిన వారిగా మరి ప్రభువుకు మనల్ని మనం సమర్పిస్తుంటూ ఈ పునరుద్ధాన దినమున, ఈ ప్రభు దినమున, ఈ ఆదివారపు దినమున, ఈ ఉదయకాల సమయంలో దేవా నాలో సాత్వికత్వం లేదు, నాలో ప్రేమ కలిగిన వాడికి నడుచుకోవట్లే, ఎలుగు సంబంధాల వల్ల నడుచుకోవట్లే, సమయంను సద్వినియోగం చేసుకొని నడుచుకోవట్లేదు, సత్క్రియలు కలిగిన వ్యక్తిగా నేను నడుచుకోవట్లే, దయతో నన్ను క్షమించండి నాయన. ఇక నుండైనా మరి సాత్వికంతో మరి ప్రేమ కలిగి నాయన వెలుగు సంబంధాల వలె సమయంను సద్వినియోగం చేసుకొనొచ్చు, ఇక నుండైనా సత్క్రియలు కలిగిన వ్యక్తిగా నేను నడుచుకుంటానని హృదయంలో ఒక తీర్మానం కలిగిన వారిగా దేవుని మైల ముందుకు సాగాలని ప్రభు ప్రేమలో నేను తెలియజేస్తున్నాను. మరి యేసు ప్రభును నమ్మని వారు ఇంకెవరైనా ఉంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మనము తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన శ్రమ పెట్టబడ్డాడు, దూషించబడ్డాడు, వేలన చేయబడ్డాడు, వేతాలు చేయబడ్డాడు, కొట్టబడ్డాడు, ఘోరాతి ఘోరమైన శ్రమలు, హింసలు, గాయాలు, మరణము, అవమానాన్ని పొందాడు. కష్టపడిన చివరి బొట్టు వరకు తన అమూల్యమైన రక్తంలో దారపోశాడు. ఇంకెవరైనా యేసు క్రీస్తును నమ్మని వారు, యేసు రక్తంలో కడగబడిన వారు, మారు మనసు పొందని వారు ఎవరైనా ఉంటే, ఇదే మిక్కిలి అనుకూల సమయము గుర్తిరిగి రక్షకుడైన ప్రభుని హృదయంలో చేర్చుకొని ఆయన రాకడకు సిద్ధపడి ఆయన అడుగు జాడల్లో నడుస్తూ పరలోక రాజ్య వారసులు కావాలని యేసుక్రీస్తు ప్రేమలో నమ్మని వారికి తెలియజేస్తున్నాం. నమ్మిన వారు ఈ 5 నడతలను గుర్తిరిగి మరి ప్రభు సన్నిధిలో మరి ఆయనకు మహిమకరంగా ఇప్పటి వరకు నడుచుకుంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు ఇంకా మనల్ని బలపరచును గాక. అలాంటి స్థితి లేకపోతే ఒకసారి హృదయంలో స్వపరీక్ష భావం కలిగిన వారిగా మనం ఈ ప్రభు దినమున ముందుకు సాగాలని ప్రభు ప్రేమలో తెలియజేస్తూ మరి లైవ్ లో ఉన్న వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలు మన ఇనుకుడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిదన్నా, వందనాలు. చక్కని ఆరాధన తలంపులు, అలాగే మరి 2వ వర్తమానం కూడా చక్కగా వినడానికి ప్రభు సహాయం చేశారు. దేవుని దాసులు మరి కొంచెం అలసటతో ఉన్నా రాత్రి కాల సమయం అంతా ప్రయాణం చేశామని తెలియపరిచారు. అయినా సరే
దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి ప్రభు అవకాశం ఇచ్చారు. ప్రభుకి ఎంతైనా వందస్తులం. దేవుని దాసులు వారి కుటుంబాన్ని వారి పరిచర్యకు కూడా దేవుడు దీవించును గాక. అదే సమయంలో ఆకిపోగు యేసప్ప గారు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. నాన్న. పరిశుద్ధుడైన మా తండ్రి, మహిమగల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన మమ్మల్ని రక్షించి మీ కృప చేత ప్రేమ చేత నాయన మమ్మల్ని రక్షించి విమోచించుకొని మమ్మల్ని ప్రేమించి ప్రభా మా కొరకై ప్రాణం నర్పించి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభా మీకు స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినమున తండ్రి నాయన మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప సమయాన్ని బట్టి నాయన మరి ఈ యొక్క ఆధిక్యతను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ఆయా ప్రాంతముల నుండి మేమందరము చేరి ఇటు రీతిగా 4801వ రోజు ఇది పునరుద్ధాన దినం తండ్రి, ఆదివారము. మరి ప్రభు మాకు ఇచ్చినందుకై స్తోత్రము. గత వారం అంతా కాపాడి మీ కృపలో భద్రపరిచి మరి యొక్క ఆదివారమును ప్రభు దినమును మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాపను ప్రభా నాయన మరి ఎంతగానో మరి ఎన్నో సంవత్సరాల నుండి దినముల నుండి వేల దినముల నుండి ఆయన నడిపిస్తున్న మీ దాసుడు ప్రభు బర్నబాసనను కుటుంబాన్ని సంఘమును దీవించమని, ఇదిగో నాయన మరి శ్రద్ధగా వాక్యం వారందరినీ దీవించమని మీరు చేసిన మేలకై స్తోత్రము చెల్లిస్తూ మా ప్రభునేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. అన్న వందనాలు అన్న యేసప్ప. దయచేసి ఇంతవరకు ఈ ఉదయకాల సమయంలో సహకరించి ముఖ్యంగా ప్రారంభ ప్రార్థన, కీర్తన, స్తుతులు, అదే సమయంలో చక్కని వాక్య పరిచర్య చేయటానికి దేవుని దాసులు మన ప్రియులు రాజకుమార్ అన్న దేవుడు బలపరుచుకుని వాడుకున్నందుకై ప్రభు స్తోత్రాలు చెల్లిస్తూ ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు కూడా వందనాలు చెల్లిస్తూ సమయాన్ని నాకు ఇచ్చిన ప్రియులు బర్నబాస్ గారికి తిరిగి అప్పగిస్తా ఉన్నాను.